హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ ఆర్ట్స్ ఛానల్. భారత సైన్యం అనేది భూ ఆధారిత శాఖగా మరియు భారత సాయుధ దళాలు అంటే ఇండియన్ ఆర్మర్ ఫోర్స్లో అతిపెద్ద విభాగం. మరి దీని హిస్టరీ గురించి ఇప్పుడేంటో తెలుసుకుందాం. 1776లో కోల్కతాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్లో ఒక సైనిక విభాగంగా ఏర్పడింది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వివిధ విభాగాలు దాని నియంత్రణలో ఉన్న భూభాగాల కోసం సైన్యానికి జారీ చేసిన ఆదేశాలను రికార్డ్ చేయడం దీని ప్రధాన విధి. 1883లో చార్టర్ యాక్ట్తో ఈస్ట్ ఇండియన్ కంపెనీ ప్రభుత్వ సచివాలయాన్ని సైనిక శాఖని 4 పార్ట్స్గా చేశారు. బెంగాల్, బాంబే, పంజాబ్, మద్రాస్ ప్రెసిడెన్సీలోని 1895 ఏప్రిల్ 1న ఇండియన్ ఆర్మీగా తయారైంది. పరిపాలన సౌలభ్యం కోసం పంజాబ్లోని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, బెంగాల్ అండ్ మెడ్రాస్లో ఉన్న బర్మా మరియు సింధ్, క్విట్టా అనే 4 విభాగాలుగా విభజించారు. అప్పుడు మన ఇండియా ఈ ఆర్మీ పేరు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. అప్పుడు ఉన్న కిచెనెట్ సంస్కరణలు బ్రిటిష్ సైన్యానికి కొత్త శతాబ్దానికి తీసుకువచ్చాయి. 20వ శతాబ్దంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటిష్ దళాలకు కీలకమైన అనుబంధంగా ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్లో మన ఇండియన్స్ 1.3 మిలియన్ ఇండియన్ సోల్జర్స్ పనిచేశారు. వాళ్ళలో 74,188 మంది యుద్ధంలో చనిపోయారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మార్చ్ 1912 డెహ్రాడూన్లో ప్రిన్స్ ఆఫ్ వాల్స్ రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజీని ఏర్పాటు చేశారు. అక్కడ మిలిటరీ వాళ్ళ కుటుంబాల పిల్లలు మరియు మిగతా ఇండియన్స్ అక్కడ చదువుకుంటారు. 1918 నుంచి 1932 మధ్య కేవలం 69 మంది అధికారులతో ఇండియా రూలింగ్ తక్కువగా ఉన్నందున అప్పుడు రాజకీయ ఒత్తిడి వలన రూలింగ్ సరిగ్గా లేదు. దీనికోసం 1932లో ఇండియన్ మిలిటరీ అకాడమీని ఏర్పాటు చేసి మన ఇండియాకు నాణ్యమైన సోల్జర్స్ని తయారు చేశారు. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ అధికారులతో ఇండియన్ ఆర్మీ ఎటువంటి శిక్షణ ప్రణాళిక లేకుండా యుద్ధంలో దిగడం విశేషం. ఇందులో సుమారు 130,000 మంది పురుషులు పాల్గొన్నారు. మన ఇండియా 5 విభాగాలు మరియు బ్రిటిష్ వాళ్ళు 3 విభాగాలతో కలిసి పనిచేసింది. దాదాపు 87,000 మంది భారతీయ సైనికులు చనిపోయారు. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత బ్రిటిష్ ఆర్మీ ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. మిలిటరీకి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ మరియు తూర్పు పంజాబ్ కమాండోస్గా ఏర్పాటయ్యాయి. మనం జనవరి 15 ఆర్మీ డేగా ఎందుకు జరుపుకుంటామంటే ఫీల్డ్ మార్షల్ ఎం కరియప్ప గారు 15వ జనవరి 1949న ఇండియాకి ఫస్ట్ కమాండర్ చీఫ్ మార్షల్గా ఎంపికయ్యారు. తరువాత మన ఇండియన్ ఆర్మీ వివిధ యుద్ధాలలో పాల్గొన్నది. కాశ్మీర్ యుద్ధం, కొరియాతో యుద్ధం సహాయం, 1962లో చైనా ఇండియా వార్, 1965లో ఇండియా పాకిస్తాన్ వార్, 1971లో బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వార్, 1999లో కార్గిల్ వార్, 2019లో సర్జికల్ స్ట్రైక్. ఇలా వివిధ యుద్ధాలలో మన ఇండియన్ మిలిటరీ పాల్గొని వివిధ సందర్భాల్లో విజయం సాధించి మన మిలిటరీ పవర్ని ప్రపంచ దేశాలకు చూపించాయి. ప్రస్తుతం మన ఇండియన్ ఆర్మీలో 12,37,117 మంది యాక్టివ్ పర్సనల్స్గా ఉన్నారు. ఇంకా 9,60,000 మంది రిజర్వ్ పర్సనల్ ఫోర్స్లో ఉన్నారు. మన కమాండర్ చీఫ్ ఎవరంటే ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళు కమాండర్ చీఫ్గా అవుతారు. ప్రస్తుతం కమాండర్ చీఫ్ ఎవరంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నార్వానే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. మన ఇండియన్ ఆర్మీకి సేవ చేసినందుకు గాను సోల్జర్స్కి 6 గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు. వీటిలో మొట్టమొదటిది పరమవీర చక్ర. మన ఇండియన్ ఆర్మీలో ఉన్న అతిపెద్ద మరియు అత్యున్నతమైన అవార్డు. దీనిని శత్రువుల ఉనికిని తెలుసుకొని పరాక్రమంగా పోరాడిన తరువాత ఇస్తారు. ఈ అవార్డు మరణానంతరం ఇవ్వబడుతుంది. నెంబర్ 2 మహావీర్ చక్ర. ఇండియన్ ఆర్మీలో 2వ అత్యధిక సైనిక అలంకరణ. ఇది కూడా
శత్రువుల యొక్క ఉనికిని తెలుసుకొని వాళ్ళతో పోరాడి చనిపోయిన తర్వాత ఇస్తారు. నెంబర్ 3 వీర్ చక్ర. వీర్ చక్ర అనేది యుద్ధ క్షేత్రంలో ధైర్య సాహసాలకు అందించే ఒక గొప్ప పురస్కారం. నెంబర్ 4 అశోక్ చక్ర. పరమవీర చక్రాకి సమానమైన శాంతికాలం మరియు అత్యంత ధైర్యం, త్యాగానికి ఇచ్చే అవార్డు. దీనిని రిపబ్లిక్ డే రోజున ఇస్తారు. నెంబర్ 5 కీర్తి చక్ర. ఇది యుద్ధ భూమికి దూరంగా ఉన్న శౌర్యం, సాహసోపేతమైన చర్యలు వంటివి చేసినప్పుడు ఇవ్వబడతాయి. నెంబర్ 6 శౌర్య చక్ర. శౌర్య చక్ర అనేది శత్రువులతో ప్రత్యేకమైన చర్యలో పాల్గొనకపోయినా శౌర్యం, సాహసోపేతమైన చర్య, ఆత్మత్యాగం చేసుకున్నప్పుడు ఇవ్వబడతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి